మహాలక్ష్మి పథకం, రైతు భరోసా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఫ్రెండ్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యమకారులు అమరవీరుల స్తూపం, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందడి మహిపాల్ రెడ్డి పలువురు ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆస్తులు ఒడగొట్టుకొని కొందరు ఆస్తులు బారి చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్యలు చేసుకున్న ఆ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సాధించుకున్న తెలంగాణలో కానీ వాళ్ళ కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన స్థితిలో ఉండాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళని విస్మరించి, వాళ్ళని వదిలిపెట్టి, వాళ్ళను మొత్తం మర్చిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పింది. 250 గజాల స్థలం కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీది. ప్లస్ ఇంకొకటి, వీళ్ళకు స్వతంత్ర సమరయోధులకు ఎలాగైతే గౌరవించుకున్నామో, అప్పుడు తెలంగాణకు అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలాగైతే గౌరవించుకున్నామో, వాళ్ళకి ఎలాగైతే పెన్షన్లు ఇస్తుందో నెల నెలకు, వీళ్ళని కూడా తెలంగాణ ఉద్యమాలు చేసి వీళ్ళు కూడా అన్ని రకాలుగా కోల్పోయారు. కాబట్టి వీళ్ళని కూడా నెల నెలకు గౌరవంగా వేతనం ఇచ్చి వీళ్ళ కుటుంబాల ఒక ఉద్యోగం వీళ్ళకు కూడా అదే రకంగా ప్రోత్సహించాలి. వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పి తెలంగాణ అమరవీరుల స్తూపం తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. స్మృతివనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ ఉద్యమకారుల కోసం కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇట్లా ఆదుకోకపోతే తెలంగాణ రక్షణ సేన